ఇంకా రానట్టే. చందు పద, మరో అమ్మాయిని వెతుక్కుందాం. వెయిట్ చేయి నాన్న. లవ్లో సక్సెస్ అవ్వాలంటే కొన్ని తిప్పలు తప్పవు. ఎస్, కాసేపు ట్రై చేద్దాం. నో, అంత అవసరమా? అమ్మాయి గారా, పిలుస్తున్నా వెనకండా వెళ్ళిపోతున్నారేటి? శ్రావ్య, నీ గురించి చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. మా నాన్నగారికి చెప్పకుండా రావడం చాలా కష్టమండి. ఇంతకుముందు ఎప్పుడు ఇలా చేయలేదు. చాలా బాధగా ఉందండి. ఇక మనకి ఏ ప్రాబ్లం ఉండదు. మా నాన్నగారికి చెప్పేస్తారా అండి? అయ్యో బాబోయ్, అది కాదు శ్రావ్య, నా గుండె ఇక ఆగదు. అర్థం కాలేదండి. నా గుండెకి ఏ ప్రాబ్లం లేదు. నిజమా అండి? అవును శ్రావ్య, డాక్టర్స్ దగ్గరకు వెళ్ళి చెకప్ చేయించుకున్నాను. డాక్టర్ షాక్, ఏదో మాయ జరిగింది. చూసారా చూసారా, ఇదంతా ఆ కృష్ణ పరమాత్ముడి లీల. మధ్యలో ఆయన ఏం చేశాడు? మీరే అన్నారు కదండి మాయ జరిగిందని. మాయ అంటే అది కృష్ణుడి మాయండి. నేను కృష్ణ భక్తురాల్ని కదండి. భగవంతుడెప్పుడు ఆయన నమ్ముకున్న వారికి, భక్తులకి ద్రోహం చేయడండి. ఓకే శ్రావ్య, నా గుండెకి ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదని అర్థమైంది కదా. ఐ లవ్ యూ చెప్పవా? నేనే చెప్పాలా? చెప్తే గాని ఎదుటివారి గుండెల్లో ఏముందో ఆ మాత్రం తెలుసుకోలేరా అండి మీరు? అయినా నేను ఆడపిల్లను కదండి, నేనేం చెప్తాను, మీరే అర్థం చేసుకోవాలి. ముందు మా నాన్నగారికి చెప్పి పెళ్లికి ఎలా ఒప్పించాలో ఆలోచించండి. పెళ్ళేంటి? మీ నాన్నగారికి చెప్పడం ఏంటి? తల్లిదండ్రుల్ని మోసం చేయడం, వాళ్ళకి తెలియకుండా లేచిపోవటం, ఇలాంటివన్నీ నాకు ఇష్టం లేదండి. నో శ్రావ్య, మనం పెళ్లి చేసుకోవడం కుదరదు. మా నాన్నగారికి భయపడి నన్ను గోదాట్లో ముంచేస్తారా అండి? మా నాన్నగారు ఏమీ రాక్షసుడు కాదు. మంచి రోజు చూసుకొని మా ఇంటికొచ్చి మాట్లాడండి. అమ్మా నాన్నల్ని నొప్పించి పెళ్లి చేసుకుందాం. అదేంటండి, నేను పెళ్లి కొప్పుకోగానే మీ రియాక్షన్ ఒకలాగుంటుందనుకుంటే, ఉలుకు పలుకు లేకుండా గుడ్లప్పగించి నీళ్లు నవ్వులుతూ మీరేంటండి ఇలా అయిపోయారు? ఎలా అనుకున్నావు? అది అయ్య బాబోయ్, కనిపించేంత స్లో కాదు, నువ్వు చాలా ఫాస్ట్. ఇందులో ఫాస్ట్ ఏముందండి? స్టార్ కనెక్షన్ ఉంది కదండి. 276 ఛానల్స్ అండి. ఒక్కొక్క ఛానల్లో రోజుకి 5 సినిమాలండి. ఏ సినిమా చూసినా లవ్ ఉంటుందండి, రొమాన్స్ ఉంటుందండి. అది లేని లైఫ్ ఉండదని డైలాగ్స్ ఉంటాయండి. ఇంత చెప్పినా మీరు ఇంకా అలానే ఉన్నారేంటండి? అంటే మీ నాన్న వస్తారేమని భయంగా ఉందండి. అవునండి, మీ దగ్గరుంటే ఏమీ తెలియట్లేదండి. ఎంతసేపైనా కూడా తెలియట్లేదండి. ఎక్కడున్నానో కూడా అస్సలు తెలియట్లేదండి. వెళ్ళొస్తానండి. ఇదేంటి కథ ఇలా రివర్స్ అయిపోయింది? నాన్నగారు, నాన్నగారు, ఉదయం నుంచి మీ గురించి వెతుకుతున్నాను. ఎక్కడికెళ్లారు? ఏమ్మా, నేను నిన్ను అడగాలనుకున్న ప్రశ్న నన్నే నువ్వు అడుగుతున్నావా? నాన్నగారు, చూడమ్మా,
మొదటి నుంచి నేను నా భార్య పిల్లలు కుటుంబం ముఖ్యం అనుకున్నాను. అదే ప్రపంచం అనుకుని బతుకుతున్నాను. నా పిల్లలు నాకు తెలియకుండా ఏమీ చెయ్యరు అని నమ్మకంలో ఉన్నాను. కానీ అలా ఆలోచించి తప్పు చేశానేమో అనిపిస్తోందమ్మా. అలా మాట్లాడకండి నాన్నగారు, నాకు బాధగా ఉంది. మరెక్కడికి వెళ్ళావమ్మా? అది నాకు భయమేస్తుంది నాన్నగారు. ఎందుకు భయం? ఏం చేశావు? నేనేం చేయలేదు. మరి భయం ఎందుకే? ధైర్యంగా చెప్పు. అది నాన్నగారండి, చందుని కలవడానికి వెళ్ళానండి. దేనికి? చందు వచ్చి చెప్తానన్నాడండి. ఏం చెప్తాడు? నేను చెప్పలేనండి. ఇంట్లో తెలియకుండా వాడినేమన్నా కలిసొచ్చి పైగా ఏమన్నాడంటే చెప్పకుండా సిగ్గుపడతావేంటే? చెప్పు. నువ్వు ఉండు శాంత, ఉండు. చెప్పమ్మా, ఏమన్నాడు? చందు నన్ను ప్రేమించాడండి. నేను కూడా చందుని ప్రేమిస్తున్నానని నాకు అర్థమైంది. మీకు చెప్పి మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందామన్నాడండి. శ్రావ్య, నువ్వు చిన్నపిల్లవి. ప్రేమంటే ఏమిటో నీకు తెలియదే. వాడు మంచివాడు కాదు. లేదు నాన్నగారు, చందు చాలా మంచివాడు. నేనంటే ప్రాణం. నోర్మయ్. జగన్, నాన్నగారు. రామబ్రహ్మంగా రమ్మని చెప్పు. అలాగే నాన్నగారు. నమస్కారం శంకరరావు గారు. నమస్తే, కూర్చోండి. ఏంటి రమ్మన్నారట? మీ అబ్బాయి పెళ్లి సంబంధం గురించండి. వయసొచ్చిన ఆడపిల్లని ఇంటో పెట్టుకుని అబ్బాయికి పెళ్లిలా చేస్తామండి. ఏంటి మీ స్టేట్మెంట్లో తేడా ఉంది? లాస్ట్ మంత్ రామచంద్రాపురం నుంచి సంబంధం తీసుకొస్తే మా అమ్మాయి చిన్నపిల్ల, అప్పుడే పెళ్ళేంటి అన్నారు? అన్నానులేండి. అమ్మాయికి ఏదైనా మంచి సంబంధం చెప్పండి. వేరే సంబంధం ఎందుకండి? ఈ రామచంద్రాపురం సంబంధం అయితేనే సూపర్గా ఉంటుంది. మీరు అనండి, అమ్మాయి పెళ్లి కూతురు అయిపోతుంది, పెళ్ళి అయిపోతుంది. అబ్బాయి వివరాలేంటి? అబ్బాయి పేరు గుణశేఖర్. పేరుకు తగ్గట్టుగానే గుణవంతుడు, అదే విధంగానే ఇంజనీరింగ్ స్టూడెంటు. తర్వాత ఈ ఆస్తిపాస్తుల విషయంలో మీకేమాత్రం తక్కువ కాదండి. పైగా ఆ అబ్బాయి అమ్మాయిని ఇష్టపడ్డాడు కూడా. ఇంతకంటే ఏం కావాలండి? ఇంకేమి? మంచి రోజు చూసి అబ్బాయిని పెళ్లి చూపులకి రమ్మనండి. మంచి రోజు ఎప్పుడో ఏంటండి, రేపే బేషుగ్గా ఉంది. అన్ని విషయాలు ఓకే అనుకుంటే తాంబూలాలు ఇచ్చుకొని ముహూర్తాలు పెట్టుకోవడమే. ఏమంటారు? చందు, ఏంట్రమ్మా బ్యాగ్ సర్దుతున్నావు? వెళ్ళిపోతున్నాను రా. ఏమైంది బంగారం? శ్రావ్యతో మనకు వర్కౌట్ కావట్లా. శ్రావ్య పోతే సీత, సీత పోతే గీత, గీత పోతే రీటా, రీటా పోతే దాన్నమ్మ అంటూ చాలా మంది వస్తారా. ఇంకో దాన్ని ట్రై చేసుకుందాంరా. చాలరా, ఇక్కడతో ఈ గేమ్ వదిలేద్దాం అనుకుంటున్నాను. ఇలా నువ్వు గేమ్ ను మిడిల్ డ్రాప్ చేస్తే నాలాంటి వాడికి ఇన్వెస్టర్ ఎక్కడ దొరుకుతారా? నువ్వు కరెక్ట్ ఫ్రెండురా మావా. నీకెప్పుడైనా ఎమర్జెన్సీలో అవసరం వస్తే నాకు ఫోన్ చెయ్యి. ఇలా ఎగిరి అలా వాల్తా. మీరు బ్రతుకుతానంటే నేను వస్తానండి. చెప్తే గాని ఎదుటివారి గుండెల్లో ఏముందో ఆ మాత్రం తెలుసుకోలేరా అండి మీరు? కృష్ణ, నన్ను క్షమించు. లేచిపోవడం తప్పని నాకు తెలుసు, కానీ ఏం చేయను కృష్ణ. నాన్నగారు అర్థం చేసుకోకుండా మరొకరితో పెళ్లి చేస్తున్నారు. పాపం చందు అమాయకుడు, నేను లేకుండా బ్రతకలేడు. వాడికి అన్యాయం చేయడం తప్పు కదా కృష్ణ. చందు నేను లేచిపోయి పెళ్లి చేసుకొని ఇంటికి తిరిగి వచ్చేస్తాం, సరేనా? వస్తానే. బాయ్ బాయ్. వస్తాను.